కేజీఎఫ్ హెచ్కే పాటిల్ తెలిపారు. కేజీఎఫ్లో తవ్వకాలు మొదలైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అయితే 2022-23 వరకు కర్ణాటకకు 75,24,88,000 బకాయిలను బీజీఎల్ చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మంత్రి పాటిల్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే బంగారు ఖనిజాలు అత్యంత సమృద్ధిగా ఉన్న గనుల్లో కేజీఎఫ్ ఒకటి. అయితే దశాబ్దాల నుంచి ఇక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి. మళ్లీ తవ్వకాలు చేపడితే కేంద్రంతో పాటు రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ పునరుద్ధరించేందుకు సిద్ధు సర్కార్ నిర్ణయించింది. కోలార్, బంగారుపేటే, బంగారు దిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్లలో గనుల తవ్వకాలు చేపడతారు. మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ ప్రాంతం పేరు మరోసారి సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది.